అయ్యా అయ్యా వద్దయ్య వద్దయ్య చిన్న పిల్లలయ్యా క్యూట్గా ఉన్నాయ్యా వద్దయ్య వద్దయ్య అన్నా కానీ మన చక్కర బోర్డు రాసు అయితే వింటలేదు. రెండు క్లోన్ ఫిషెస్ని అయితే చితక చితక బాతుందన్నమాట. ఇది వచ్చేసరికి టెరిటోరియల్ బిహేవియర్ అయితే చూపిస్తుంది. క్లోన్ ఫిషెస్ కొత్తవి కాబట్టి ఇంకా చక్కర బోర్డు రాసుని అండ్ బ్లూ డామ్సెల్ని అయితే తీసేద్దామని అయితే ఒక డబ్బాలో కూడా రెడీ చేస్తాను. ఇంకా వీటిని అయితే కేజీలో అయితే వేసేయాలి. సరే పడదామని ఒక నెట్తో పని అవ్వట్లేదని 2 నెట్లతో పెట్టి ట్రై చేసినా కానీ బ్లూ డామ్సెల్ దొరకట్లేదు. చక్కర బోర్డు అసలు రాసు అసలు కనపట్లేదు. ఎట్లా కొట్లా బ్లూ డామ్సెల్ని పట్టేద్దామని చూశాను. బ్లూ డామ్సెల్ని తీసేసాను. బ్లూ డామ్సెల్ తీసేసిన తర్వాత ఇక్కడ మట్టిలో ఏదో కదులుతున్నట్టుందా అనిపించింది. క్లోజ్గా చూస్తే ఏదో మూవ్ అవుతుంది మట్టిలో. సరే ఏదో మూవ్ అవుతుంది అని నెట్ పెట్టి గెలికితే దాంట్లో నుంచి ఒక పాము బయటకు వచ్చినట్టు అయితే వచ్చిందనమాట మన చక్కర బోర్డు రాసు. సో క్లియర్ చూడండి మీకు తెలుస్తుంది. సో ఈ చక్కర బోర్డు రాసు వచ్చేసరికి శాండ్లో హైడ్ అవుతాయి అనమాట. ఏమన్నా ప్రెడేటర్స్ వచ్చినా లేకపోతే రెస్ట్ తీసుకోవాలన్నా శాండ్లో హైడ్ అవుతాయి. మనం ఎలాగోలా దాన్ని కూడా పట్టి అయితే బాటిల్లో వేసి అయితే ఇంకా బంధించేసాం. ఇలా కొన్ని రోజులు పెడితే వాటి టెరిటోరియల్ బిహేవియర్ కొంచెం బ్రేక్ డౌన్ అవుతుంది. అండ్ క్లోన్ ఫిషెస్ వాటి టెరిటరీ అది బిల్డ్ చేసుకుంటాయి కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. సో మన క్లోన్ ఫిషెస్ సెటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లూ డామ్సెల్ అండ్ చక్రబోర్డ్ రాసుని రిలీజ్ చేసేద్దాం మన ట్యాంక్లోకి.